బూమరాంగ్ ఈ సినిమా మైత్రి ఆర్ట్స్ మరియు బిగ్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఒక్కరికి ఈ బూమరాంగ్ అనేది తెలుసు, ఫిల్టర్ కదా, సో అది సోషల్ మీడియా వరకే. మరి ఈ బూమరాంగ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సో చాలా అరుదుగా వచ్చింది ఈ మధ్య కాలంలో సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమా చూసినంతసేపు మీ అందరికీ గూస్ బంప్స్ అయితే రావడం ఖచ్చితంగా అండి. అంత బాగుంటుంది సినిమా. గ్లిమ్స్ చూసిన తర్వాత మీరే చెప్తారు. అండ్ బూమరాంగ్ అనేది మన లైఫ్లో మంచి జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది. సో మంచి చేస్తే మంచి మనకి తిరిగి వస్తుంది, మరి చెడు చేస్తే చెడుయే తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్తో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది త్వరలో. సో ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఆండ్రూ బాబు గారు ఎన్నో చిత్రాలకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు. మరి ఈ సినిమాకి ఫర్ ద ఫస్ట్ టైం డెబ్యూ ఫిలింతో బూమరాంగ్ అనే సినిమా ద్వారా దర్శకత్వం అండ్ అలాగే సినిమాటోగ్రాఫర్గా కూడా పనిచేశారు. సో ముందుగా మన డైరెక్టర్ ఆండ్రూ బాబు గారు ఎక్కడున్నారు సార్? వెల్కమ్. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లు ఆండ్రూ గారికి. అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించి మైత్రి ఆర్ట్స్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ఊట్లా గారు ఒకసారి వెల్కమ్ చెప్తున్నాము. ఓకే. అండ్ ఈరోజు మన ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, హార్టీ వెల్కమ్ సార్. ఒకసారి అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా పనిచేశారు శివ కందుకూరు గారు. ఎక్కడున్నారు శివ గారు? సో ఒకసారి హార్టీ వెల్కమ్ శివ గారికి కూడా. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి శివ కందుకూరి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ రాజ్ దళవాయి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎస్, ఈనాటి మన ఈ ఈవెంట్కి ముఖ్య అతిథి అయినటువంటి రిక్వెస్ట్ చేస్తున్నాము, వెల్కమ్ చేస్తున్నాము మ్యామ్. నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు.
రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దామోదర్ ప్రసాద్ గారు, ముందుగా మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించినందుకు. అండ్ ఈ గ్లిమ్స్ గురించి మీరు మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ హ్యాపీ టు బీ హియర్. నేను ఆండ్రూ గారు ఫోన్ చేసి ఇట్లా సినిమా డైరెక్ట్ చేశానండి, మీరు రావాలి అంటే ఇమీడియట్గా ఐ సెడ్ ఐ విల్ కమ్ బికాజ్ ఆండ్రూ one of the finest technicians we have in the industry. So I said definitely I'll come. ఇక్కడికి వచ్చినాక చాలామంది తెలిసిన వాళ్ళు కలిశారు, లైక్ శివ ఎక్కడ, అండ్ శివ కానీ బికాజ్ ఐఎమ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హిస్ ఫాదర్. అట్లా శివాని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేప్పుడు ట్రావెల్ ట్రావెల్ అట్లా, సో ఇట్లా మాట. అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్సో. నీ పేరు నాకు 40 ఏళ్ళుగా నా బుర్ర తినే క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు ఇక్కడ, నాకు అనిపిస్తుంది అని చెప్పి. సో వాడిని చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. నేను చాలా రోజులు చూస్తున్నాడిని. సో ఎనీవేస్, హ్యావింగ్ సెడ్ దట్, థీము కర్మ అని పెట్టి చెప్పారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. నేను ఎక్కడో నా సినిమాలన్నింటిలో కూడా అండర్ కరెంట్లో అది ప్లే చేస్తూ ఉంటాను. ఆల్ మై ఫిలిమ్స్ యూ వాచ్, అండర్ కరెంట్ దట్ థీమ్ ఈజ్ అప్లైడ్. Yes, what you give, that's what you get. And generally it's called karma is a bitch antaru. And it's nothing wrong. But bitch anedi generally ఏంటంటే ఫీమేల్ సెంట్రిక్, తప్పుగా ఆలోచిస్తారు. కానీ why that is used is unreasonable and unconditional. That's how karma behaves. కాబట్టి ఆ పదం వాడటం జరిగింది ఆ రోజుల్లో, లాంగ్ టైం బ్యాక్. సో ఇది థీమ్ అని చెప్పారు. విజువల్స్ గురించి నేను ఏం మాడతా కానీ ఆల్రెడీ ఆండ్రూ ఈజ్ అ మాస్టర్ ఇన్ ఇట్. అండ్ తన ఫస్ట్ సినిమానే ఇంత ఈ థీమ్ మీద తీసుకోవటం అనేది ఇట్స్ చాలా ధైర్యం ఉండాలి ఆ థీమ్ మీద తీసుకుంటాకి. సో డెఫినెట్లీ ఫీల్ బీయింగ్ ఎ గుడ్ టెక్నీషియన్ యూ షుడ్ డన్ జస్టిస్ టు దాట్ ఆల్సో. యువర్ స్టోరీ ఈజ్ యువర్స్, యువర్ రిటన్ ఇట్, గుడ్. సో డెఫినెట్లీ జస్టిస్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను. అట్లాగే శివాగ్ కానీ రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ముందు ప్రొడ్యూసర్ గారు, సారీ రండి. మీరు ఎక్కడ ఉంటారా, ఇక్కడ ఉంటారా? డాక్టర్నా? మరి యూక్లు ఎందుకు చేశారు? ఎనీవేస్, సో ఈ మధ్య డాక్టర్లోనూ అంతకుముందు డాక్టర్లు ఎవరు, ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా ప్రొడ్యూసర్లు అవుతున్నారు. సో ఐ విష్ యూ ద బెస్ట్. అండ్ ఈ మధ్య ఈ కైండ్ ఆఫ్ దిస్ సెంట్రిక్ ఫిల్మ్స్ బాగా ఆడుతున్నాయి. లవ్ని కాసేపు పక్కన పెట్టి హారర్ను థ్రిల్లర్స్ బాగా ఆడుతున్నాయి ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఓటీటీలు కూడా పికప్ చేస్తున్నారు ఎక్కువగా. So I think you're on the right track as a producer. Wish you the best once again. Wish the rest of the crew the best. Thanks. ఆండ్రూ గారు లాస్ట్ 10 yearsలో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి నా లైఫ్లో. నా అన్ని సినిమాలకు డిఓపి ఆయనే చేశారు, అన్ని సినిమాలకు బ్యాక్ బోన్గా నిలబడ్డారు. అలాంటిది ఆండ్రూ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వటం చాలా హ్యాపీ న్యూస్. ఆండ్రూ గారు డెఫినెట్గా ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొడతారనేసి నమ్ముతున్నాను. అండ్ అలాగే హర్రర్ సినిమాలకి థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది అనూప్ రూబెన్స్ గారిని సెలెక్ట్ చేసుకోవడంతో మీరు సక్సెస్ సాధించినట్టు. అండ్ శివ ఈ మధ్య చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆల్ ది బెస్ట్ టు శివ అండ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి. సారీ అండి, మిస్ అయ్యాను అనూప్ గురించి. సరే, తను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు కానీ, బట్ డెఫినెట్గా చిన్న క్లిప్ అయినా కానీ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ రికార్డింగ్. నాకు అలవాట్లేదే ఇటువంటి ట్రూత్ మాడుతుంటా నేను మీ డాక్టర్. ఎనీవేస్, ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అనూప్. అండ్ ఇట్ వాజ్ ఎ స్మాల్ క్లిప్ బట్ ఇట్స్ రియలీ గుడ్. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్స్. రైట్, వండర్ఫుల్. థ్యాంక్ 2 months తర్వాత అనుకుంటా అగైన్ మీడియా ముందు. సో యాజ్ ఆఫ్ నో మనం బూమరాంగ్ గ్లిమ్స్ ఫంక్షన్లో మనం మాట్లాడుకుంటున్నాం, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై ఆండ్రూ సార్. సో యాక్చువల్గా చూసిన తర్వాత అయితే మాట్లాడతాలేవు అన్నట్లయితే అనిపించింది. చాలా బాగుంది మ్యూజిక్. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే చూస్తున్నారో ఆ ఎలిమెంట్స్ కూడా చాలా క్లియర్గా కనిపించాయి. థ్రిల్లింగ్ కానీ అండ్ లిటిల్ వైలెన్స్ కానీ ఆ సస్పెన్స్ కానీ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు సార్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ ఐ రియల్లీ హార్ట్ఫుల్గా చాలా విష్ చేస్తాను ఇది బిగ్ సక్సెస్ అవ్వాలని. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్గా డెఫినెట్గా మూవీ ఇండస్ట్రీలో ప్రతి సినిమా నేను మంచిగా వాళ్ళు సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాను. ఎస్పెషల్ ఈ మూవీకి వస్తే ఆండ్రూ గారు
తో నా అనుబంధం మీ అందరికీ తెలిసిందే. మోర్ దాన్ టెక్నీషియన్ హీజ్ మై ఫ్యామిలీ. సో లక్కీ లక్ష్మణ్ కానీ ఫియర్ మూవీ కానీ కంప్లీట్గా అంటే లాస్ట్ 3 years చాలా క్లోజ్గా నేను ట్రావెల్ చేశాను. సో ఆయన విజన్ ఏంటి, ఆయన ప్యాషన్ ఏంటి, ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు చాలా పర్సనల్గా తెలుసు. సో ఇంకా అసలుకి నో డౌట్స్ అబౌట్ అవుట్పుట్ అని నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్ ఎవరైతే మా ఆండ్రూ సార్కి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే డైరెక్టర్ వాళ్ళు అనుకున్న అవుట్పుట్ తీయగలరు. సో శివ కందుకూరి గారికి అండ్ అను ఇక్కడ లేరు. సో వాళ్ళు కానీ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అనూప్ సార్ సో చంపేశారు మ్యూజిక్తో. సో ఇంకా మన అనూప్ సార్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ రియల్లీ నైస్ సార్. సో ప్రతి టెక్నీషియన్స్కి, టీంలో వర్క్ చేసిన అందరికీ అండ్ ఆండ్రూ సార్కి, ప్రొడ్యూసర్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ద బెస్ట్. అండ్ వెయిటింగ్ థియేటర్లో ఎప్పుడు వస్తుందని చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. సో అందరూ ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. రైట్, థ్యాంక్. నమస్తే అండి. నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు, ఇది సెకండ్ మూవీ. చాలా ప్యాషన్, సినిమా అంటే చాలా ప్యాషన్తో తీసే ఒక మంచి ప్రొడ్యూసర్. ఈ 2 movies కాదు, ఇంకో 300 movies మీరు తీయాలి సార్. అండ్ డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరికీ చాలా బాగా వచ్చింది సార్. అంటే చాలా బాగుంది గ్లిమ్సీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. హరిత గారు డైరెక్ట్ చేసిన ఫియర్ ఫిలిం నుంచి నాకు ఆండ్రూ సార్ తెలుసు, అనూప్ గారు పరిచయం ఉన్నారు. ఆండ్రూ సార్ ఫర్ ఐ హర్డ్ దట్ అందరి నుంచి నా వర్క్ కూడా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అని చెప్పి. కెమెరా వర్క్ అందరికీ తెలుసు. దిస్ టైమ్ ఈజ్ డైరెక్టింగ్ ఫస్ట్ టైం. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ అర్థమవుతుంది చూస్తే. ఇట్ హ్యాస్ సంథింగ్ టు సే, వెరీ గుడ్ ఫర్ పీపుల్ టు లెర్న్. Also, music is extraordinary. It lifted the film to another level, it seems. Sir, I'm sure you'll make it as a big hit. We'll meet again for your success meet. And Shiva Kandukuri, I know him before, and congratulations and all the best, Shiva, for this. And all the team, rest of the team, congratulations. Wish you all good luck. నెక్స్ట్ రాజ్ తల్వాయి గారు 2 సినిమాలకి నిర్మాతగా వహించారు. మరి ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు. సో రాజ్ తల్వాయి గారు మాట్లాడవలసిందిగా కోరుకుందాము. గుడ్ డే ఎవ్రీవన్. నా తెలుగు ఏమో మంచిగా ఉండకుంటే ఏమనుకోవద్దు. ఒక ఉదాహరణ ఉంది ఏంటంటే, అన్నం ఉడికిందా లేదా ఒక్క గింజ ఒత్తి చూడండి అని. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీ అందరి ముందు కమిట్ చేస్తున్నాను, ఆయన నెక్స్ట్ మూవీ, సెకండ్ మూవీ కూడా నేనే ప్రొడ్యూసర్ చేస్తాను. ఇది గ్యారంటీ. ఎందుకంటే మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, మా బ్రదర్ శివ గారు కానీ, ఐ వర్క్ విత్ హెమ్, అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్తే అండి, నా పేరు శ్రవణ్ కుమార్. ఈ సినిమాకు మాటలు రాశాను. సినిమా 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 ఆ సినిమా కోసం, ఈ సినిమా కోసం ఆండ్రూ సార్ ఎంత కష్టపడ్డారో నేను దగ్గరగా చూశాను. సార్కి గొప్ప విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి సినిమాను ఆదరించాలని, ఆశీర్వదించాలని మీడియా మిత్రులకు అందరికీ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అలాగే ఆర్ఆర్ ఇచ్చారు. సో మరి అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆండ్రూ సార్. యాక్చువల్లీ ఆండ్రూ సార్ నేను కలిసి చాలా సినిమాలు వర్క్ చేశాము. గుండె జారి గల్లంతైంది, ఒక లైలా కోసం, అండ్ ఇంకా చాలా. ఈజ్ వెరీ ప్యాషనెట్ అండ్ అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాము. అండ్ ఈజ్ అందరికీ తెలుసు, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఆయనతో వర్క్ చేసే వాళ్ళకి ఈజ్ వెరీ ఫాస్ట్, క్విక్ కెమెరామ్యాన్. ఇలా చూసే లోపల లొకేషన్స్ ఇలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే సినిమా కూడా అంతే ఫాస్ట్గా తీశారు. ఎంతో 40 daysలో తీశారు, లైక్ లండన్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది. ఇట్స్ రియలీ
చాలా మంచి టేకింగ్తో మేకింగ్తో లైక్ ఇట్స్ అ థ్రిల్లర్ అండ్ యాజ్ వెల్ శివ అండ్ అన్ను ఇమాన్యుయల్ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ డెఫినెట్లీ దిస్ ఫిలిం గోయింగ్ టు బి గుడ్ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆండ్రూ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు ప్రవీణ్ ఫస్ట్ ఫిలిం ఇస్ ఎ డాక్టర్ అండ్ ఆల్ ది బెస్ట్ ప్రవీణ్ గారు థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వామ్ వెల్కమ్ టు ఆల్ ద మీడియా హియర్ టుడే. సో బూమరాంగ్ అనే ఫిలిం ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ చేశాము. ఐ నో మనందరికీ 2:30కి క్రికెట్ గేమ్ ఉంది, ఆల్ ఆఫ్ us are excited, so I won't take much time. But this is only to introduce that we made a film called Boomerang. అండ్ ఆ సినిమా థీమ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియజేయడానికి చేసిన ఈవెంట్ ఇది. గోయింగ్ ఫార్వర్డ్ వీల్ హ్యావ్ అ లాట్ మోర్ ఈవెంట్స్. సో ఆ ఈవెంట్స్లో సినిమా గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను అండ్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మీ అందరికీ మేము చెప్తాము. సో ఐ ఆల్సో సేవ్ ద థ్యాంక్ యూస్ ఫర్ లేటర్. బట్ నాకు ఈ సినిమా చేయడానికి మేజర్ రీజన్ వాజ్ ఆండ్రూ గారు అండి. అంటే హీ వాజ్ వన్ టెక్నీషియన్ హూ ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ అండ్ రెస్పెక్టెడ్. సో ఎప్పుడైతే ఆయన ఇలాంటి ఒక స్టోరీ నాకు చెప్పి యునో అండ్ హీ సెడ్ ఐ థింక్ యూ విల్ పుల్ ఆఫ్ ద రోల్ అన్నారు, అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఫర్ సచ్ ఎ సీనియర్ టెక్నీషియన్, ఫర్ సచ్ ఎ క్రెడిబుల్ టెక్నీషియన్ మన్ని నమ్మి మనకు సినిమా ఇస్తున్నారు అన్నప్పుడు ఒక అప్కమింగ్ యాక్టర్కి అది చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇస్తుంది. సో ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు ఆండ్రూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో అలాగే మీరు గ్లిమ్స్ చూస్తే యూ కెన్ టెల్ వాట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఇట్ ఇస్. చాలా ఒక దాంట్లో ఆ ఫిల్మ్లో ఒక డార్క్ సైడ్ ఉంది. అండ్ ఇలాంటి ఫిల్మ్స్లో జనరల్గా ఇమోషన్ అనేది ప్లే చేయడం చాలా కష్టం అండి. అంటే బికాజ్ మనం ఎప్పుడైతే ఒక యాక్షన్ ఫార్మాట్ని ఎంచుకుంటామో దానికి ఒక ఇమోషన్ని అటాచ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. బట్ ఆండ్రూ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు అండర్ కరెంట్ ఇమోషన్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, విచ్ ఇస్ వాట్ రియలీ మోటివేటెడ్ మీ టు డూ దిస్ ఫిల్మ్. ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ దట్ ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. డెఫినెట్లీ మీ ఈ సినిమాకి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ షూర్ దిస్ విల్ గివ్ అ బిగ్ బూస్ట్. అండ్ సూపర్ హ్యాపీ దట్ ఆండ్రూ సార్ ఇస్ నౌ డైరెక్టింగ్ అండ్ ఐ హోప్ హీ గోస్ ఆన్ టు డూ మెనీ మోర్ ఫిల్మ్స్. ఇలాంటి చాలా మంచి కథలు చెప్తారని నేను అనుకుంటున్నాను. సో టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, మై ప్రొడ్యూసర్స్, ఐఎమ్ సూపర్ థ్యాంక్ఫుల్. అండ్ ఇవాళ ఈవెంట్కి వచ్చేసిన దామోదర్ ప్రసాద్ గారికి, కొండా విజయ్ కుమార్ గారికి, హరిత గారికి అండ్ సుజాత గారికి ఐఎమ్ సూపర్ థ్యాంక్ఫుల్. అండ్ దామోదర్ ప్రసాద్ గారు కానీ లేకపోతే కొండా విజయ్ కుమార్ గారు కానీ దే బిన్ లైక్ ఫ్యామిలీ అండి నాకు. డే 1 నుంచి కూడా దే ఆల్వేస్ బిన్ అ సపోర్ట్ సిస్టమ్. సో ఈ పర్టికులర్ ఫిల్మ్ ఫస్ట్ కంటెంట్ రిలీజ్ చేయడానికి వాళ్ళిద్దరూ ఇవాళ ముందుకొచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం, ఇట్ ఫీల్స్ రియలీ నైస్. సో ప్లీజ్ ఈ బూమరాంగ్ గ్లిమ్స్ని చూడండి. ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్. అండ్ మీ అందరికీ నచ్చితే మాత్రం డెఫినెట్లీ డూ స్ప్రెడ్ ద వర్డ్. సో యా, బూమరాంగ్ అనే ఫిల్మ్ మేము చేసాము. వీఆర్ బ్రింగింగ్ ద ఫిల్మ్ క్లోజ్ టు యూ ఇన్ ద థియేటర్స్ వెరీ సూన్. సో ఈ సినిమాకి సంబంధించి ఇంకొన్ని ఈవెంట్స్ కానీ ఇంకొంత కంటెంట్ కానీ కమింగ్ ఫ్యూ డేస్లో మేము ముందుకు తీసుకొస్తాము. వీ హోప్ యూ రిసీవ్ ఇట్ విత్ ఆల్ ద లవ్ అండ్ వీ హోప్ టు సీ యూ ఆల్ ఎట్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. సో మీకు కూడా విషింగ్ యూ ఆల్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టిఎఫ్సిసి ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారికి, కొండా విజయ్ కుమార్ గారికి, హరిత గారికి, సుజాత గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి, ఈ మూవీ టీం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ మూవీ మొత్తం కర్మ సిద్ధాంతం బేస్ చేసుకొని చేశాము. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం అనుకోకుండానే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మనం ఏం మిస్టేక్ లేదనుకుంటాం, కానీ గతంలో మనం చేసిన మంచి తాలూకా కొంతమంది ఆ యాక్సిడెంట్లో సర్వైవ్ అయితే దాని అర్థం ఏంటి అంటే ఏదో మనం గతంలో పుణ్యం చేసుకొని ఉంటే మనం సర్వైవ్ అవుతాం. గతంలో మనం ఎవరికైనా చేయరాని హాని చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది మనకి డెఫినెట్లీ వస్తుంది అనేది ఈ మూవీలో చూపించాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సింపుల్గా ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఈ మూవీ గురించి ఆండ్రూ గారు అంతకుముందు నాకు ఎప్పుడు పరిచయం లేదు. ఫస్ట్ మీటింగ్లోనే ఆండ్రూ గారు కలిశారు. Day 1 కలిసిన రోజే మేము కన్ఫర్మ్ చేశాం. సో ఏంటి అంటే అలా రాసుంది కానీ. సో కర్మ సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో ఆండ్రూ గారు ఒక్కరు బాగా అందరూ హార్డ్ వర్క్ చేశారు. ఆ సీనియారిటీ మాకు బాగా కలిసి వచ్చింది ఈ మూవీకి. తర్వాత శివ కందుకూరి గారు బాగా సపోర్ట్ చేశారు. మ్యూజిక్ పరంగా అనూప్ రూబెన్స్ గారు ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది రేపు మీరు మూవీలో చూస్తారు. తర్వాత షాని, యాక్చువల్గా నాకు ఆండ్రూ గారిని పరిచయం చేసింది షాని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. షాని వల్ల నాకు ఆండ్రూ గారు పరిచయం. షాని గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత శ్రీహరి గారు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్.
అందరూ ఈ టీం ఏంటి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నేను నా స్టాఫ్ బాగుంటేనే నాకు వర్క్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. అదేవిధంగా టీం అందరూ బాగుంటేనే మూవీ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. ఓన్లీ ఏదో ఒక ప్రొడ్యూసర్ చేశారో అని అట్లా ఏమీ ఉండదు. సో మూవీకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ మూవీకి చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మంచి అవుట్పుట్ వచ్చింది. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళందరూ మా మూవీ గురించి కొంచెం ప్రాపగండా మంచిగా చేయాలి అని మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఎన్నో ఫిల్మ్ కెమెరామెన్గా చేశా, కానీ నాకు ఎప్పుడో డైరెక్షన్ చేయాలని ఒక ఆశ. బికాజ్ బిఫోర్ సినిమాటోగ్రఫీ ఐ వర్క్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ 2 years, కానీ నాకు అవకాశం దొరకలేదు. ఆఫ్టర్ దట్ ఐ బికెమ్ ఏ కెమెరామెన్. అండ్ నేను మన కరోనా టైంలో చాలా స్క్రిప్ట్ రాశా. దాంట్లో సెలెక్ట్ చేసిన ఫస్ట్ బూమరాంగ్. అండ్ ఇది స్టోరీ చెప్పినప్పుడు ప్రవీణ్ గారు ఇమీడియట్గా ఒప్పుకున్నారు. అండ్ లండన్ గిరీష్ ఫ్రమ్ లండన్. ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఎందుకు చెప్పాలంటే ఇది థ్రిల్లర్ మాత్రం కాదు, మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్, సైకాలజికల్ థ్రిల్లర్. అండ్ ఎక్కువ చెప్పకూడదు మూవీకి, ఎందుకంటే ఇంకా ట్రైలర్ టీజర్ రిలీజ్ అవ్వాలి, అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. అండ్ అందరూ టయర్డ్గా ఉన్నారు, ఇంకొక ఫంక్షన్ నుంచి వచ్చారు. అండ్ దామోదర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. నిన్నే నన్ను కాల్ చేశాను, ఒక కాల్ ఇమీడియట్గా వచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో మై ఫ్రెండ్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని చెప్పాను, అందరూ నా ఫ్రెండ్స్. సో అందరూ వచ్చారు. అండ్ అందరికీ నమస్కారం, థ్యాంక్స్. అండ్ ఇంకా మాట్లాడతాను, నాట్ నౌ. ఒక టీజర్ రిలీజ్ అవుతుంది, అప్పుడు తప్పకుండా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, స్టేట్ నుంచి ఉన్న పెద్దలందరికీ సార్ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి సంబంధించిన బూమరంగ్ అనేది గ్లిమ్స్ మనం ఈరోజు రిలీజ్ చేశాము. థ్యాంక్స్ టు అనుప్రూబెన్న, వండర్ఫుల్ ఆర్ఆర్ ఇచ్చారు, మ్యూజిక్ ఇచ్చారు. అండ్ డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మేమేమనుకున్నామో లండన్ షూట్లో ఏం చెప్పాడో సార్ అదే విజువల్స్ యాజ్ ఆఫ్ నో మేము చూసాము. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు. చెప్పిన బడ్జెట్ని నాకు అనుకున్నంత వరకు కాకుండా ఇంకా బెటర్ బడ్జెట్ ఇచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. సో ఇక్కడ వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ టీజర్ ట్రైలర్లో మిగతా చూడొచ్చు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి. అండ్ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నదీమ్ గారికి స్పెషల్ థ్యాంక్స్. లండన్లో షూటింగ్ జరిగినప్పుడు ప్రొడక్షన్ అంతా కూడా ఆయన వహించారు. సో అక్కడ బాధ్యతలన్నీ కూడా బాగా తీసుకొని. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్. దామోదర్ ప్రసాద్